న్యూస్కు స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అంచిత వ్యాఖ్యలపై, అలాగే జోగా రమేష్ వ్యవహారంపై ఎక్స్ డీఎల్డీఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు మండిపడ్డారు. పూర్తి వివరాలు చూద్దాం. ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు, అలాగే జోగి రమేష్ మినిస్టర్గా చేశాడు. ఇలాంటి వ్యక్తులు గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేశారు మినిస్టర్గా. ఈ వ్యక్తులందరికీ ముఖ్యమంత్రిగా జగన్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీళ్ళు ఈ యొక్క 5 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి సంస్కారం, ఆ జగన్ నేర్పినటువంటి సంస్కారం ఎడిపోయింది. అవన్నీ విడనాడి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని చూసుకుంటూ ఈ ప్రభుత్వం మీద ఆ తప్పులన్నీ కూడా దిద్దాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మీద అసత్యాలు మాట్లాడి అసహ్యంగా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటారని మీరు అనుకుంటున్నారు. కానీ ఈనాడు మీ అందరినీ కూడా ద్వేషించి పక్కకేసి 11 సీట్లకే పరిమితం చేశారు మీ అందరినీ. కానీ మీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఈనాడు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు ఏదో పేరు వచ్చుద్దనో, చంద్రబాబు నాయుడికి చెడు పేరు వచ్చుద్దనో మీరు ఆలోచిస్తున్నారు. కానీ అది జరగదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కృష్ణార్జునలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా. ఈనాడు ప్రజలందరూ కూడా మెచ్చుకునే రీతిలో ఉద్యోగాలు కానీ, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు తిరిగి ఇలా అమరావతిని డెవలప్ చేయటం కానీ, పోలవరం డెవలప్ చేయటం కానీ, మరి పేద రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే వాళ్ళకి సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి, సంవత్సరంలోనే అమలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు మనవి చేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు ఏమి చేయలేరు. వచ్చే రోజుల్లో కూడా మీ బ్రతుకులు ఎట్లా ఉండాల్సిందే. కాబట్టి మీరు ప్రజలను గమనించి ప్రజల్లో ఏ విధంగా మాట్లాడాలి. కోర్టులో నీకు రిమాండ్ ఇచ్చారు, ఇది ఎంతవరకు పోద్దో కూడా ఇంకా నీకు అర్థం కావట్లేదు. ఇలాంటివి చూసి అందరూ కూడా నేర్చుకొని, తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ఈ పార్టీలో మేమందరం పనిచేస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం. 40 సంవత్సరాల నా జీవితంలో నేను కార్యకర్తగానే పనిచేస్తూ ఉన్నా. మరి మీరు అలాంటి పార్టీ మీద మీరు అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆనాడు కూడా మా కార్యకర్తలు ఎప్పుడు ఆవేశంగా పడలేదు. మా అధినాయకుడు ఇష్టం మేరకే మేము వెళ్ళాం. ఆ రోజుల్లో కూడా ఆయనకి ఇలాంటి నచ్చవు కాబట్టి మేము ముందుకు రాలేకపోయాం. కాబట్టి మనం చేయలేక కాదు, మేము చేతులు ముడుచుకుందామని మీరు అనుకోవద్దు. మేము మీకన్నా ఎక్కువగా 2 చేయగలం. కాబట్టి మా నాయకుడు అలాంటి వాడు కాదు, అలాంటి వాడికి అలాంటి ప్రోత్సహించే ప్రసక్తి లేదు ఆయన. కాబట్టి మీరు బ్రతికి బండగరిచి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా 5 సంవత్సరాల పరిపాలన టైంలో మీరు ఏ విధంగా చేశారో అలాంటివన్నీ కూడా మాకు తెలుసు. అలాంటివి కూడా మేము చేయటానికి మేము ఎప్పుడు కూడా వెనుకాడే ప్రశ్న లేదు, మిమ్మల్ని చూసి భయపడే ప్రశ్న లేదు. కానీ మా అధినాయకుడు అలాంటి మనస్తత్వం కలవాడు కాదు. కాబట్టి మా అధినాయకుడి మీద ప్రేమతో, మా అధినాయకుడి మీద గౌరవంతో మేము మిమ్మల్ని వదిలిపెడుతున్నాం. మేమేదో మిమ్మల్ని చూసి మేము పక్క అదిరిపోతున్నాం అనుకుంటే మీ అవివేకం. మీరు ఎవరైనా సరే, మీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మీ మంత్రులు కానివ్వండి, ఇంకా మార్చుకోకపోతే పతనం అవుతారే తప్ప మీకు ప్రజల్లోకి వెళ్ళే ప్రసక్తి లేదని. అసలు ఈ అంబటి రాంబాబు 84లోనో 85లోనో ఈయన ఎమ్మెల్యే అయినట్టు నాకు గుర్తు. అప్పటి కుర్రోడు వయసులోనే మంచి రాజకీయాల్లో రావటం జరిగితే ఈయన ఎంతో నాయకుడు అవుతాడని మేము అనుకున్నాం. ఇలాంటి నాయకుడు అవుతాడని నేను అనుకున్నా. ఏందో ఆయన ఇరిగేషన్ మినిస్టర్ చేసి ఆడవాళ్ళతో కొలుగుతుడు, బజార్ రౌడీలాగా మాట్లాడుతుడు. ఏంటి అసలు ఆయన మనస్తత్వం ఏంటి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? వాళ్ళ నాయకుడు కనీసం ఇతన్ని పిలిచి ఖండించగా ఈ విధంగా అందరూ పోతూ ఉంటే జగన్ సంతోషంగా కూర్చొని కుర్చీలో నవ్వుతూ ఉంటాడు. బజార్ రౌడీలా జోగి రమేష్ అను రాంబాబు. కృష్ణా జిల్లాని ఆయన కృష్ణా జిల్లానికి కొనడా, ఈయన గుంటూరు జిల్లానికి కొనడా? ఎవడు ఏది పడితే అది మాట్లాడటం, బజార్లో మాట్లాడటం, ఎవరిని పడతాడు.
ఏమయ్యా, మా అధినాయకుడు 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఆయన పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకేమో సభ్యత సంస్కారాలు ఉన్నాయా? ఆయన గురించి చాలా నేర్చుకోవాయా నువ్వు రాజకీయాల్లో ఎదగాలంటే. ఆయన గురించి మన రాష్ట్రం కాదు, ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయి తెలివితేటల గురించి. ఇవాళ భారతదేశంలో మరి మోడీ తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ కనపడతా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మోడీ గారితో సంప్రదింపులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా పరిగెత్తించాలి, ఈ పిల్లలు విద్యార్థులందరినీ కూడా ఏ విధంగా ఉద్యోగాలు తీసుకురావాలి, వీళ్ళందరికీ ఈ పేద పడుగు వర్గాలందరినీ ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచన చేస్తూ ఉంటే రేతిరిమూళ్ళు నిద్రపోకుండా వాళ్ళ నానా కొడుకు పవన్ కళ్యాణ్ ముగ్గురు తిరుగుతూ అనేక రకాలుగా కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ విధమైన అవాకులు చవాకులు చేస్తూ ఉంటే నిన్ను ప్రజలు హర్షించరు. నిన్ను ప్రజలు వచ్చే రోజుల్లో నీకు చెప్పుతోటి కొట్టే పరిస్థితి, ప్రజలే మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే పరిస్థితి మీరు తీసుకొచ్చుకుంటారని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈనాడు నీకు రిమాండ్ 14 రోజులు చెప్పారు, ఇంకా నీకు సిగ్గురాలా? ఈ 14 రోజులు మళ్ళీ ఇంకెన్ని రోజులు అయితే ఒకటి ఆలోచించుకో. ఇప్పుడైనా సరే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి ప్రజల్లోకి రా, లేకపోతే నీకు ఈ జీవితం అంతా నీకు ఇదే గతి పట్టుద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నా.